హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తాలింపన్నం అండి. అంటే దీన్ని చాలామంది కొన్ని కొన్ని చోట్ల బగారా రైస్ అంటారు. కొన్ని కొన్ని చోట్ల కిచిడి అంటారు. మేమైతే గనక తాలింపన్నం అని అంటామండి. అంటే ఇది బిర్యానీ కాదు. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను రండి. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్‌గా అనమాట. ఇదిగోండి మనం అన్నం వండుకునే తెపాలుంటుంది కదా! అది పెట్టుకొని దాంట్లో దీనికి రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడాలండి. మంచి నూనె వాడకూడదు. మంచి నూనె వాడితే ఏమవుతుందంటే దాని రుచి వేరుగా ఉంటుందనమాట. అంటే అదొక రకమైన స్మెల్‌లా వస్తుంది. బావుండదు. కాబట్టి దీనికి రిఫైండ్ ఆయిల్ మీరు ఏ బ్రాండ్ వాడుకున్నా పర్లేదు రిఫైండ్ ఆయిల్ అనమాట. దీంట్లోకి మనం పలావ్ దినుసులుంటాయి చూసారా? అవన్నమాట. అంటే యాలకులు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా ఇట్లా జాజికాయ ఇట్లాంటివన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ గూడా వేసేసి ఆయిల్‌లో ఫ్రై చేయాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట. అంటే ఇవి దోరగా వేగాలి. దాంట్లోంచి వేగిన తర్వాత ఏంటంటే ఒక మంచి స్మెల్ వస్తుందనమాట. అలా వచ్చేంత వరకు వేయించండి. ఎందుకంటే అట్లా వేయించడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆయిల్‌కి చక్కగా గూడా ఈ దినుసుల ఫ్లేవర్ మొత్తం అంతా గూడా చక్కగా పడుతుందనమాట. ఇలా వేయించుకుంటూ దోరగా వేయించండి చక్కగా. అంటే మాడిపోకుండా ఎక్కడ మాడిపోకుండా వేయించండి. దీంట్లోకి కావాల్సినయేంటంటే ఒక బంగాళదుంప, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతేనండి. ఇంక దీంట్లో వేరే కొత్తిమీర గానీ, పుదీనా కానీ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఉంటే వేసుకుంటే బావుంటుంది. కానీ ఇవేవి లేకపోయినా చాలా చాలా బావుంటుందనమాట. ఇదిగోండి. ఆ దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గూడా చక్కగా వేయించుకోవాలండి. ఎర్రగా వేగాలనమాట. ఎలా వేగాలి అంటే, మనం బిర్యానీలోకి వేయించుకునే అంత ఎర్రగా అంటే బాగా డీప్ ఫ్రై అయితే ఏం అవసరం లేదండి. కానీ కొంచెం ఎర్రగా మాత్రం వేయించుకోవాలి. అది కూడా ఉల్లిపాయ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలనమాట. దోరగా వేగేంత వరకు అన్నీ వేయించుకోవాలి. కానీ ఈ రైస్ మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బావుంటుందండి. దీంట్లోకి సెపరేట్‌గా మనం ఇంకా కూర గాని, లేపోతే ఇంకోటి గాని ఏమీ అవసరం లేదండి. చక్కగా ఒట్టిగానే ఆ ఒట్టి రైసే ఆ బంగాళదుంపలు తగులుతూ చక్కగా ఒట్టి రైసే తినేసేయొచ్చనమాట. దీంతో పాటుగా ఇంకొంచెం పక్కకి ఏదన్నా అంటే పెరుగు చట్నీ చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుందనమాట. ఇదిగోండి చూసారా? అట్లా వేగితే చాలండి. చక్కగా ఇట్లా ఎర్రగా ఏగితే చాలనమాట. అంటే మరీ బాగా ఏమి డీప్ ఫ్రై అయితే ఏమి అయిపోవసరం లేదు. ఇలా ఎర్రగా వేయించుకుంటే చాలనమాట. చూసారా? అట్లా. ఇప్పుడు ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి నేనైతే పుదీనా గానీ, లేదంటే కొత్తిమీర గానీ ఏమి వెయ్యట్లేదండి. ఇందాక చెప్పినట్టుగా మీ దగ్గరుంటే గనక వేసుకోవచ్చు. అనేది ఈ టైంలో చక్కగా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం, చిన్నుల్లిపాయలు పేస్ట్ అనమాట. అది కూడా ఒక్క స్పూనేనండి. ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. మన బిర్యానీలోకి అట్లా వేసినట్టుగా మాత్రం వేసుకోవద్దండి. ఒక్క స్పూన్ వేసుకొని చక్కగా ఇట్లా వేయించుకోండి. ఇది ఎట్లా అంటే అల్లం పచ్చి వాసన పోయి, ఈ మషాలా దినుసులు వాసన ప్లస్ అల్లం వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది చూసారా? మషాలా వాసన వస్తుంది. అట్లా వచ్చేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ చక్కగా వేయించండి. ఎందుకంటే ఈ అల్లం వేసిన తర్వాత ఇట్లా కలపకపోయారనుకోండి, మొత్తం అంతా గూడా అడుగడుతుందనమాట కిందకి. అల్లం పేస్ట్ వేస్తే ఇట్లా కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, బంగాళదుంప ముక్కలు ఇవి కూడా వేసేసి చక్కగా ఈ మషాలా అంతా గూడా ఈ టమాటా ముక్కలకి, ఈ బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా చక్కగా ఇట్లా వేయించుకోండి. అంటే ఈ మొత్తం అంతా గూడా బాగా పట్టాలనమాట. ఇలా 1, 2 సార్లు చక్కగా ఇట్లా కలుపుకుంటూ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీన్ని చక్కగా మూత పెట్టేసేసి కాసేపు ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఎలా అంటే టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలనమాట. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత తీస్తే చూసారా దుంప అయితే గనక ఏమి మగ్గిపోలేదండి. అప్పుడే దుంప ఉడకదు. కానీ టమాటాల ముక్కలు మాత్రం చక్కగా సాఫ్ట్‌గా అవుతాయనమాట. అదిగోండి చక్కగా చూసారా కనిపిస్తుంది గదా! అదిగోండి టమాటా ముక్క అలా సాఫ్ట్‌గా అయితే చాలండి. ఇట్లా, అట్లా, అట్లా వేయించితే అంటే మనం ఇట్లా గరిటెతో ఇట్లా గుచ్చి చూసామనుకోండి, టమాటా ముక్క ఇంకొంచెం గట్టిగా ఉందనుకుంటే, ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం అంత కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా చాలా బావుంటుందనమాట. అంటే ఈ కొత్తిమీర, పుదీనా ఏవి లేకపోయినా పర్వాలేదు. కంపల్సరీగా కరివేపాకు మాత్రం ఎక్కడ గూడా స్కిప్ చేయకండి. కరివేపాకు వేసుకోండి. అది గూడా వేసిన తర్వాత చక్కగా ఇట్లా నూనెలో కాసేపు దాన్ని గూడా వేగనివ్వండి. అంటే కరివేపాకు ఇప్పుడేసారు కదా! మగ్గుతుందా అనుకోకండి. చక్కగా వేగిపోతుందనమాట. ఇప్పుడు నేను మీకు కొలత చూపిస్తున్నానండి. మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటాం అంటే బియ్యం. అది కూడా మనం ఇంట్లో వాడుకునే బియ్యమేనండి.
అంటే దీనికోసం బాస్మతి రైస్ ఇట్లాంటివి ఏమీ కాదు. మనం రెగ్యులర్‌గా ఇంట్లో బియ్యం వాడుకుంటాం చూసారా? సాంబా మసూరి బియ్యం అంటాం కదా! అట్లాంటి బియ్యమే అనమాట. ఆ బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే ఒకటికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ ఒక గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నానండి. అందుకని చెప్పి నేను ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. 3 గ్లాసులు పోసిన తర్వాత దానికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. అంటే ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. నీళ్ళు మనకి ఉప్పగా అనిపించాలి. అట్లా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా నీళ్ళు చూసారా? ఇలా మసులుతూనే చూసారా? ఇట్లా బాగా తెర్లాలనమాట. వాటర్ అంతా కూడా మనం పోసిన ఎసరు ఉంటుంది చూసారా? ఆ ఎసరంతా బాగా ఇలా మరగాలి. అలా మూత పెట్టుకొని కాసేపు అంటే బయటికి పొంగిపోకుండా చక్కగా మూతను ఒక పక్కకు పెట్టుకొని ఇలా బాగా ఎసరు బాగా మరిగించాలండి. ఇట్లా ఎసరు మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి చూసారా? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా? ఆ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అట్లా వేసుకోండి. మీకు వీలుంటే అవకాశం ఉంటే గనక ఒక్క హాఫ్ ఎన్ అవర్ పాటు ముందు కడిగి పెట్టుకోండి. లేకపోతే గనక ముందు బియ్యం కడిగి చక్కగా పక్కన పెట్టుకొని అప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా చేసేటప్పటికి మనకెటు ఒక 10 నిమిషాలు టైం అన్నా పడుతుంది. ఆలోగా బియ్యం కూడా నానతాయన్నమాట. నానబెడితే రైస్ చాలా బావుంటుందండి. అంటే చిన్న చిన్నగా కాకుండా కొంచెం నానిన తర్వాత రైస్ ఎలా అవుతుంది కొంచెం పొడవుగా అవుతుందన్నమాట. ఇదిగోండి హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇట్లా హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించాలి. ఫస్ట్ 5 నిమిషాలు మాత్రం చక్కగా ఇట్లా హై ఫ్లేమ్‌లో పెట్టండి. తర్వాత అంటే మీ స్టవ్ ఎంతైతే చిన్నగా పెట్టుకోవచ్చు అంటే బాగా సిమ్‌లో పెట్టేసేసుకొని ఒక 8 నిమిషాల పాటు చక్కగా దాన్ని మూత పెట్టేసేసి చక్కగా మగ్గనివ్వాలండి దాన్ని. బాగా సిమ్‌లో పెట్టేసేసి మగ్గనివ్వండి. చూసారా? ఇప్పుడు సిమ్‌లో పెట్టి మనం మగ్గిచ్చాం గదా! ఆ మగ్గిచ్చిన తర్వాత ఒకసారి నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. చక్కగా అయిపోయింది చూసారా? నేను ఆవిరిని గూడా బయటకి వాటర్ పడేయలేదండి. ఎందుకంటే ఆ ఆవిరి నీళ్ళతో కూడా చక్కగా మగ్గిపోతుందనమాట. ఆ వాటర్ ఏమి ఎక్కువవ్వదు. చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి చూసారా? చక్కగా పొడి పొడిగా వచ్చేసిందనమాట. అంటే ఇది కొంచెం వేడిగా ఉంటానా మీకు అట్లా ముద్దలా కనిపిస్తుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత చాలా అంటే చాలా బావుంటుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు ఆడతా పాడతా తినేసేయొచ్చనమాట. ఇది ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే కొంచెం బ్యాచిలర్స్ ఉంటారు చూసారా? ఆడపిల్లలు గాని, మగపిల్లలు కావచ్చు. లేదంటే మనం ఏదో జాబ్‌కెళ్ళొచ్చి కొంచెం అబ్బా! ఇప్పుడు కూర వండుకోలేకపోతున్నాము అని అట్లాంటి వాళ్ళకి కూడా ఇలా చేసుకొని చూడండి. చాలా వెరైటీకి వెరైటీ ఉంటుంది. నోటికి బాగా టేస్ట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుందనమాట. చూసారా? మీకిందాక నేను మెతుకు గూడా పట్టుకొని చూపించాను గదా! అంటే మెతుకు ఉడికింది. అలా అని చెప్పని చక్కగా ముద్ద లేకుండా పలుకు పలుకుగా వచ్చిందని చూపిస్తున్నానండి. ఎంత బాగుంది సూపర్‌గా వచ్చిందనమాట. అసలు ఆ స్మెల్ చూస్తుంటేనే అసలు ముందు వేడి చల్లారకుండానే తినేద్దామా అనిపిస్తుందండి. చూసారా? దీంట్లో మనం ఎటువంటి కలర్‌లు గాని అట్లాంటివి ఏమీ వాడలేదు. నేచురల్‌గా చేసుకున్నాము. ఆ కలర్ కూడా టమాటా గుజ్జు ఏదైతే ఉందో ఆ కలర్ అదనమాట. ఎంత బావుందంటే చాలా అంటే చాలా బావుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? నచ్చిందా ఈ వీడియో? నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.